వెల్కమ్ టు తెలంగాణ వెలుగు. నేను మీ రాజు. ప్రస్తుతం రాష్ట్రంలో ఈ స్పీకర్ 10 మందికి ఎవరైతే బీఆర్ఎస్ పార్టీ నుంచి కాంగ్రెస్ పార్టీలోకి వెళ్లారో వారికి నోటీసులు పంపించడం అనేది జరిగింది. దాదాపుగా 10 మందికి నోటీసులు పంపితే అందులో 5 మంది ఇప్పటికీ స్పీకర్ కి కూడా రిప్లై ఇవ్వడం అనేది జరిగింది. మిగతా 5 మంది ఏం చెప్పాలో అర్థం కాక, రిప్లై ఏమి ఇవ్వాలో అర్థం కాక ప్రస్తుతం పెండింగ్ లో ఉందని చెప్పేసి కూడా చెప్పుకోవచ్చు. సో నిన్న మొన్నటి వరకు ఇది హాట్ టాపిక్ కాదు. ఎప్పుడైతే ఈ 10 మంది ఎవరైతే బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ లకు వచ్చారో వారితో ఏకంగా సీఎం రేవంత్ రెడ్డి గారు సమావేశం అవ్వడం అనేది జరిగింది. సో ఒకవేళ ఉప ఎన్నికలు వస్తే అందరూ సిద్ధమేనా, ఉప ఎన్నికలు రాకుండా ఏం జాగ్రత్తలు తీసుకోవాలి, ఇంకా లాని ఏ విధంగా మనము అడ్జస్ట్మెంట్ చేసుకోవాలి, అండ్ స్పీకర్ పైన మొత్తానికి స్పీకర్ పైన వదిలేస్తే స్పీకర్ ఎన్ని రోజులను మేనేజ్ చేయగలుగుతాడు. సో ఒక 3 నియోజకవర్గాల్లో అయినా సరే ఉప ఎన్నికలు వస్తే పరిస్థితి ఏంటి, భద్రాచలం కావచ్చు, ఖైరతాబాద్ కావచ్చు, అలాగే స్టేషన్ కాన్పూర్ కావచ్చు. సో మళ్ళీ పార్టీ గెలిచే అవకాశాలు ఉన్నాయా, అండ్ ఒకవేళ ఎన్నికలు వస్తే అందరూ సిద్ధమేనా? ఇప్పటికీ 10 నియోజకవర్గాల పైన ఇటు కేటీఆర్ బీఆర్ఎస్ పార్టీ ఎన్నికలు వస్తాయి సిద్ధంగా ఉండాలని చెప్పేసి కేసీఆర్ గారు చెప్పడం అనేది జరిగింది. తర్వాత కేటీఆర్ ఆల్రెడీ వర్క్ మొదలు పెట్టిండు. తర్వాత హరీష్ రావు ఎప్పుడు ఎన్నికలు వచ్చినా గెలిపించి తీరుతాను ఇక్కడ బీఆర్ఎస్ పార్టీని అని చెప్పేసి చెప్పారు. సో గతంలో బీజేపీ కీలక నాయకులు కూడా ఉప ఎన్నికలు వస్తాయి అని చెప్పేసి కూడా చెప్పడం అనేది కూడా జరిగింది. సో మరి నిన్న సీఎం తో జరిగినటువంటి సమావేశంలో ఆల్రెడీ బండ్ల కృష్ణమోహన్ రెడ్డి గద్వాల్ ఎమ్మెల్యే నేను బీఆర్ఎస్ లోనే ఉన్నాను, కాంగ్రెస్ పార్టీకి వెళ్ళలేదు అని చెప్పేసి తను మాత్రం ప్రస్తుతం డైలామాలోనే ఉండు. అదే విధంగా కొంతమంది సో బీఆర్ఎస్ పార్టీలోనే తిరిగి వెళ్తే బాగుంటుంది అని చెప్పేసి ఆలోచిస్తున్నట్లు కూడా తెలుస్తుంది. ఎందుకంటే ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో స్థానిక సంస్థల ఎన్నికలు లేట్ కావడం కావచ్చు, సో యూరియా కొరత కావచ్చు, 6 గ్యారెంటీలు కావచ్చు, ఇవి ప్రజల లోపలికి తీసుకెళ్లడంలో ప్రభుత్వం ఒక రకంగా విఫలమయ్యింది. కాబట్టి మళ్ళీ బీఆర్ఎస్ లోనే ఉంటే అంతో ఇంతో మనం నెక్స్ట్ ఎన్నికల్లో అయినా గెలిచే అవకాశాలు ఉంటాయని కొంతమంది ఎమ్మెల్యేలు నిర్ణయానికి వచ్చినట్టు కూడా తెలుస్తుంది. సో మొత్తానికి నిన్న సీఎం తో జరిగిన భేటీ తర్వాత మళ్ళీ ఈ 10 నియోజకవర్గాల్లో ఉప ఎన్నికలు జరుగుతాయా, సో సీఎం గారితో ఏం మాట్లాడారు, అండ్ స్పీకర్ చేతిలో ప్రస్తుతం బంతి ఉంది, మరి స్పీకర్ ఏ విధంగా, ఎందుకంటే 3 నెలల లోపు స్పీకర్ నిర్ణయానికి కట్టుబడి ఉంటామని చెప్పేసి సుప్రీంకోర్టు చెప్పడం అనేది కూడా జరిగింది. సో ఒకవేళ వెళ్ళకపోతే మళ్ళీ మేము మరోసారి సుప్రీం కోర్టుకు వెళ్ళడానికి సిద్ధం. అలాగే వారికి న్యాయం జరిగేంత వరకు, ఎందుకంటే ఒక పార్టీలో ఉన్నటువంటి సరే ఇంతకుముందు బీఆర్ఎస్ పార్టీ 12 మందిని తీసుకుంది, 14 మందిని తీసుకుంది, ప్రతిపక్షం లేకుండా చేసింది, అది అందరికీ తెలిసిన విషయమే. సో మరి ఇప్పుడు కాంగ్రెస్ కూడా తీసుకోవడాన్ని మాత్రం ప్రజలు, అంటే గతంలో రేవంత్ రెడ్డి గారు పిసిసి అధ్యక్షుడు ఉన్నప్పుడు ఈ కాకి అంటే ఇక్కడ నుంచి వచ్చిన వాళ్ళు ఇక్కడ వాడడానికి వీల్లేదు, అలాగే కాంగ్రెస్ నుంచి బీఆర్ఎస్ లోకి వెళ్ళినటువంటి 12 మంది ఎమ్మెల్యేలని గేటు కూడా తాగనివ్వనని శపథం చేశారు. అన్నట్టుగానే 10 మంది ఓడిపోవడం అనేది ఘోరాతి ఘోరంగా ఓడిపోవడం అనేది జరిగింది. కేవలం సత్యేంద్ర రెడ్డి, ఎల్బీ నగర్ సుధీర్ రెడ్డి మాత్రమే గెలవడం అనేది జరిగింది. సో ఇప్పుడు అలాంటి పరిస్థితి ఇప్పుడు ఈ 10 మంది ఎమ్మెల్యేలు ఎదుర్కొంటున్నారా, 3 నియోజకవర్గాల్లో ఎన్నికలు ఖాయమేనా అన్నది వేచి చూడాల్సిన విషయం. చూస్తూనే ఉండండి తెలంగాణ వెలుగు.